ఇప్పుడు ఏడు కాదు ఈ సంవత్సరం నేను బాగున్నా. ఈ గోదావరి వచ్చిన సంవత్సరం కానీ మన దగ్గరకు వచ్చాను నేను. అప్పుడు ప్రెషర్ పోయింది కానీ కాస్త ఆరోగ్యం కూడా మంచిగానే ఉంది. కానీ 2 వారాలు అవుతుంది ఖాళీ. అక్కడ హాస్పిటల్ కాడ ఉన్నాం కానీ తగలేకుంటే మళ్ళీ అక్కడ హాస్పిటల్ కాడికి తెలిసింది. అక్కడ వెళ్తే పాలిటెక్నిక్ దగ్గర వెళ్తే నాటు మందులు ఇస్తారని చెప్పారు. ఎవరు చెప్పారు? మీరు ఎక్కడ కనుక్కున్నారు? షెర్పల్లి అక్కడ చుట్టం ఉన్నాడుగా అది చెప్పిండు. చెప్పేసరికి వెళ్దామని వచ్చి భూధరం వచ్చాము. ఇక్కడ వచ్చి మందులు తీసుకెళ్ళేసరికి కొద్దిగా మానింది, సగం ఉంది ఇంకా. అస్సలాము అలైకుం. నా పేరు మొహమ్మద్ జమాల్ ఖాన్. నేను పుట్టింది ఒరిస్సా మల్కనగిరి జిల్లా బరివెంచ మోటు తాలూకా. కొన్ని కారణాల వల్ల 2001లో నేను ఒరిస్సా రాష్ట్రం నుంచి ఆంధ్ర చింతూరు మండలం నిమ్మలగూడెం తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళిపోయా. అక్కడ నేను ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేశా. దాదాపు ఏజెన్సీ ప్రాంతంలో ఏ మూలన ఏ పాము కరిసినా మా వద్దకే వచ్చేవాళ్ళు. కట్లపాము, తాసుపాము, అలాగే రక్త పెంజర. అయితే మేము అన్ని విధాల పాము కాటులకి చికిత్సనిచ్చాం. ఒక్క కేసు కూడా మా దగ్గర ఫెయిల్ అవ్వలేదు. అదేవిధంగా కీళ్ళవాతం, మోకాళ్ళ అరుగుదల, కీళ్ళవాతంలో RA, CRP, ESR ఏదైతే యూరిక్ యాసిడ్ పాజిటివ్ ఉంది, కాల్షియం లోపం ఉంది. ఈ కేసులు చాలామందికి నడుముకి సంబంధించి డిస్టులు అరిగిపోయి నరాలు నొక్కేయటం, సయాటికా, ఈ కేసులు కూడా మేము కొన్ని లక్షల్లో చేశాం. TB పేషెంట్లు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి చికిత్స ఇచ్చినప్పటికీ తగ్గన పరిస్థితుల్లో మన దగ్గర 6 నెలలు 7 నెలలు వాడి మొత్తం బాగైన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. అలాగే పక్షవాతం, షుగర్, BP, కిడ్నీ సమస్యలు, ఎవరికైతే కిడ్నీ ఫెయిల్ అయిన 15 రోజులు 20 రోజుల్లో క్రియేటినైన్ వచ్చేసి 5, 6, 3, 4 ఇలాగ ఉన్నోళ్ళు, EGFR టెస్టులో 50% ఉన్నవాళ్ళు పేషెంట్లు మన దగ్గర క్యూర్ అయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. ఇది మన అడవుల ఉసిరికాయలు. మేము ఈ విధంగా ఉసిరికాయ తీసుకొని ఎండలో ఎండబెడతాం. ఎందుకంటే కొనే ఉసిరికాయ నీళ్ళల్లో మరగబెట్టి ఉడికిన తర్వాత నీళ్లు పడేసి తీస్తారు. అలా కాకుండా మా ఉసిరికాయ ఇలాగ ఉంటుంది అనమాట. చెట్టుని ఈ విధంగా శుభ్రపరచవలసి వస్తుంది. దానిపైన ఉన్న పొట్టు తీసేస్తాం. అదే మార్కెట్లలో ఒకవేళ కొంటే పొట్టుతో పాటు అమ్ముతారు కాబట్టి అది మనకంత పని చేయదు. అందు గురించే మేము ప్రతి ఒక్కటి అడవి నుంచి తేగానే దాన్ని శుద్ధి చేసి నీడల్లో ఎండబెట్టి మరి దాన్ని పౌడర్ రూపంగా తయారు చేసిన తర్వాతే మందులో వాడతామండి. ఈ విధంగా పౌడర్లు తయారైన తర్వాత వాటిని జల్లుడిచ్చిన తర్వాత మేము ఆ పౌడర్ని ఏ జబ్బుకు ఏ మోతాజులో ఏమి కలపాలి, ఎలా కలపాలి, మరి కలిపిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అవన్నీ గమనించి మేము మందులు చాలా జాగ్రత్త తీసుకొని తయారు చేస్తాం.
మరి ఆ మందులు ప్రజలకు ఇస్తాం. ఆయుర్వేదిక్లో సైడ్ ఎఫెక్ట్ లేవు అని అంటారు. ఇలాంటి కొన్ని మొక్కలు ఏదైతే మన ఎర్ర చిత్రములో ఉంది, యాసిడ్ ఉంది కాబట్టి అందరికీ వాడలేము. తిప్పతీగా ఓపీపీ ఉన్నవాళ్ళు, అలాగే నీళ్ళవాతం ఉన్నవాళ్ళు, మరి విషజ్వరాలు ఉన్నవాళ్ళు కూడా తిప్పతీగని వాడలేరు. అలాగే కొన్ని రకాల మొక్కలతో కొన్ని మొక్కలు కలపడం వల్ల అన్ని రకాల జబ్బులు వాడు. నా పేరు సయ్యద్ సుభాని. నేను ఆశా సంస్థలో సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ చింతూరు మండలంలో డాక్టర్ జమాల్ ఖాన్ గారు గత 20 సంవత్సరాలుగా తన యొక్క వైద్య సేవలను అందిస్తున్నారు. ఈయన ఒరిస్సా రాష్ట్రంలోని మోటు నుంచి ఇక్కడికి వలస వచ్చారు. 20 సంవత్సరాల నుంచి ఆయన తన తండ్రి తాతల నుంచి నేర్చుకున్నటువంటి ఆయుర్వేద వైద్యాన్ని ఉపయోగించి చాలామంది పేదలకి వైద్యం చేస్తున్నారు. అయితే ఈయన చేసేటువంటి వైద్యంలో ప్రత్యేకత ఏంటంటే, ఒకటి పాము కాటికి డెఫినెట్గా మందిస్తారు. అట్లా చూస్తే భద్రాచలంలో డాక్టర్స్ ఇంకా చనిపోతారు, ఫెయిల్ అయిపోయింది కేసు అన్నటువంటి కేసులను కూడా ఆయన బతికించారు. అట్లనే ఇప్పుడు అనేకమైనటువంటి దీర్ఘకాలిక రోగాలను కూడా ఆయన బాగు చేస్తుంటారు. అన్ని ఆయుర్వేద మందులను వాడతారు. ఇక్కడ అడవిలో దొరికేటువంటి వనమూలికలను వాడి ఆయన మందులు తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. షుగర్కి, బీపీకి, చాలా మొండి జబ్బులు కూడా ఈయన దగ్గర వైద్యం చేయడం జరుగుతుంది. ఈయనకి మా సంస్థ తరపున కూడా సహకారాన్ని అందిస్తుంటాం. ఈయన వైద్యం చేయటమే కాకుండా ఈ ప్రాంతంలో ఏమన్నా ఉపద్రవాలు అట్లాంటివి సంబంధించినప్పుడు, వరదలు వచ్చినప్పుడు గిరిజన ప్రజలకి ఈయన డ్రై రేషన్ ఇవ్వటం, బట్టలు ఇవ్వడం, ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా సహాయాన్ని కూడా అందిస్తుంటారు. వేరే రకంగా సహాయాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంటారు అన్నమాట. అంటే ధార్మిక సంస్థల నుండి ఈ డ్రై రేషన్ అని, బట్టలని అట్లాంటివన్నీ కూడా అవసరమైన వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వటం అనేది కూడా చేస్తుంటారు అన్నమాట. గిరిజనులతో కలిసి గిరిజనుల అభివృద్ధి కోసం పనిచేస్తూ వాళ్ళకి అన్ని రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు తీర్చడానికి కృషి చేస్తూ ఉంటారు. ధన్యవాదాలు.